రాజ్యముగాను. ఇదే మాట మళ్ళీ న్యూ టెస్ట్మెంట్లో ఎవరికి ఇచ్చాడు తెలుసా? మనకి ఇచ్చాడు. ఎక్కడ ఒకసారి చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం చూడండి. పేతురు రాసిన మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం. అయితే మీరు చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన ఎరుగులోనికి మిమ్మల్ని పిలిచిన వాని గుణాతిశయములను ప్రచురం చేయ నిమిత్తము ఏర్పరచబడిన వంశము, రాజులైన పేతురు గారికి ఈ మాట ఎక్కడదన్నమాట చెప్పాలి. నిర్గమకాండము 19వ అధ్యాయం 6వ వచనంలో ఉన్న మాటే రెఫరెన్స్గా పేతురు గారు సంఘానికి లెటర్ రాస్తున్నప్పుడు చెప్పండి కోట్ చేశాడు. ఉన్న విషయాన్ని ఆ రోజు ఇశ్రాయేలు దేవుడు ఏమన్నారంటే, నాకు రాజులైన యాజక సమూహం. ఇప్పుడు క్రొత్త నిబంధనలో నాకు రాజులైన యాజక సమూహం ఎవరో తెలుసా? సంఘమా, మీరే. ఆ రోజు ఇశ్రాయేలు అనే ఒక వ్యవస్థ, ఈ రోజు నూతన నిబంధనలో ఇశ్రాయేలు అనే వ్యవస్థ సంఘం. ఆ రోజు అబ్రహాం వాళ్ళకు తండ్రి, ఇప్పుడు అధికారికంగా ఇప్పుడు అబ్రహాం మనకు తండ్రి. ఆ రోజు అబ్రహాము సంతానంగా వాళ్ళు పిలువబడ్డారు, కానీ కాదు, క్రీస్తు ద్వారా అధికారికంగా అబ్రహాము సంతానం ఎవరో తెలుసా? మనమే. అందుకే చూడండి, పాత నిబంధనలో వాళ్ళు కనబడుతున్నారు. వాళ్ళు కనబడుతున్నప్పుడు రాజులైన యాజక సమూహం. ఇప్పుడు మనల్ని అంటున్నాడు, మనమే రాజులైన, మనమే యాజకులైన. అంటే మనం పేరుకి రాజులుగా కనబడతాం, కానీ బయటికి రాజులుగా కనబడం, కానీ కనబడని రాజులు. మన రాజ్యం లోక సంబంధం కాదు. ఏం చేయాలి రాజుల గుండంటే, మన రాజు వస్తున్నాడో అని చెప్పుకుంటుంది. మన బాధ్యత ఏంటంటే, ఇశ్రాయేలుని దేవుడు అలానే చేశాడు. ముందుకెళ్ళి మీకు అర్థమవుద్ది. పాత నిబంధనలో ఇశ్రాయేలుని చెరక పంపించాడు. పాత నిబంధనలో దేవుడు ఇశ్రాయేలుని చెరక పంపిస్తే, క్రొత్త నిబంధనలో ఇదే క్రొత్త నిబంధన ఇశ్రాయేలు అన్న సంఘాన్ని శ్రమల గుండా పంపించడం లేదు. సేమ్ మీకు కనబడుతుంది. పాత నిబంధనలు ఇశ్రాయేలుని చెరక పంపిస్తే, క్రొత్త నిబంధనలో సంఘాన్ని శ్రమల పాలు చేశాడు. పాత నిబంధనలు ఇశ్రాయేలుని చెదరగొట్టాడు. క్రొత్త నిబంధనలో చెప్పండి, అపోస్తుల కార్యం 8వ అధ్యాయంకి వచ్చేసరికి మొత్తం సంఘాన్ని చదవండి. ఏం జరిగిందో మళ్ళీ అదే జరుగుతుంది. ఏదైతే చేస్తారో అదే చేస్తున్నారంటే, ఇశ్రాయేల్ని చూస్తుంటే సంఘం గుర్తు రావాలి, మోసేని చూస్తుంటే క్రీస్తు గుర్తు రావాలి, ప్రవక్తలు చూస్తుంటే సంఘంలో ఉన్న ప్రవక్తలు గుర్తు రావాలి, ఎర్ర సముద్రం చూస్తే ప్రభు పాయలు చేసిన ఈ విధానం మనకు గుర్తు రావాలి, అక్కడ ఆదాను చూస్తే కడపట ఆదాము గుర్తు రావాలి, అక్కడ 5 కాండాలు చూస్తే ఇక్కడ 4 సువార్తలు గుర్తు రావాలి, అక్కడ ప్రవక్తల గ్రంథాలు చూస్తే ఇక్కడ పత్రికలు గుర్తు రావాలి. గుర్తుపెట్టుకోవాలి, సేమ్ ప్యాటర్న్. ఏంటి ఓవరాల్ వ్యూలో న్యూ టెస్టిమెంట్ అంటే ఏంటంటే, ఓల్డ్ టెస్టిమెంట్ యొక్క కామెంటరీయే న్యూ టెస్టిమెంట్. ఆ ఉన్న దాన్ని ఎక్స్పోజ్ చేసే క్రొత్త నిబంధనే మనకు కనబడుతుంది. ఆ నిబంధన మనం అర్థం చేసుకుంటే ఇంకా ఏం చెప్తున్నాడు? ఆ రోజు ఇశ్రాయేలీల్ని ప్రపంచానికి దేవుణ్ణి చూపించడానికి వాళ్ళని కూర్చోబెడితే ఆచార సాంప్రదాయాల్లో మగ్గిపోయారు లేదా? కానాను భూభాగాన్ని ఇచ్చి, పైన ఏమో శత్రు దేశాలు, కిందేమో శత్రులు దేశాలు, పక్కనేమో ఎడారి, ఇటువైపు ఏమో మధ్యధరా సముద్రం. ఎక్కడ చూడండి, దిగువ ప్రాంతాన్ని పైకెళ్తే ఉత్తర భూభాగంలో లెబనోను పర్వతాలు, కిందికి దిగితే చిత్తడి నేలకు ఉప్పు ప్రాంతం, ఆ డెడ్ సీ ఏదైతే ఉందో ఇదంతా.